ఏంటి చెప్పేది? అర్థం కావడం లేదా? ఇంకా అక్కడే ఉన్నావంటే నీకు చెప్పుల దండ వేస్తారు. ఎందుకు? నీ చుట్టూ ఉన్న స్టూడెంట్స్ నీకు వెన్నుపోటు పొడిచారా వెర్రిదానా? వాళ్ళు నీకేం ఓట్లు వేయలేదు, నిన్ను మోసం చేశారు. నీ మొహానికి ప్రెసిడెంట్ ఎందుకు, నీ బ్రతుక్కి తగ్గట్టు ఏడవ్వే అని ఎంత చెప్పాము, విన్నావా? నీ ఇష్టానికి రెచ్చిపోయా. ఎంతవరకు వెళ్ళకూడదు అంతవరకు వెళ్ళి నీ అంతాన్ని కొని తెచ్చుకున్నావు. అది నీకు అక్కడ జరిగిన అవమానాలతో ఆగదు చామంతి. ఇక్కడ మా అత్తయ్య నీకు చాలా చాలా చేయాలనుకుంటుంది. సిస్టర్గా నా అడ్వైజ్ ఏంటంటే అట్నుంచి ఎటైనా వెళ్ళిపో, సేఫ్గా అయినా ఉంటావు. జన్మలో ఇటు రాకు. ఇదే నేను నీకు ఇచ్చే సలహా. పాటించు, జీవితంలో కనపడకు. సైలెంట్గా ఉందంటే దానికి భయం వచ్చేసింది. ఇక అది రాదు, ఎటో పోతుంది. మా మూగమ్మని ఏదో ఒక ఆశ్రమంలో వదిలేస్తా. ఇక నాకు వాళ్ళ ప్రాబ్లమే ఉండదు. ఏమైంది చామ్? మన వాళ్ళందరినీ ఆ నిషా వాళ్ళు డబ్బులకి కొనేశారంట. కొనేయటమేంటి? అదే తెలియట్లేదు బాబు. వాళ్ళు ఇలా చేసుంటారంటే నాకింకా నమ్మకం కలగట్లేదు చామ్. మనం వాళ్ళని కూడా తప్పు పట్టలేం బాబు. అవసరం మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుందిగా. ఆ అవసరాన్ని అవకాశంగా వాడుకున్నారు. ఛ! అసలు నేను నిలబడకుండా ఉండాల్సిందేమో. బాధపడకు చామ్, నువ్వు వాళ్ళ కోసమే నిలబడ్డావు. నిన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సింది వాళ్ళే. చూద్దాం చామ్, రిజల్ట్ ఇంకా రాలేదు కదా. ఏదైనా సరే ధైర్యంగా ఉండు. నీకు నేనున్నాను చామ్. నువ్వు న్యాయం కోసం పోటీ చేస్తున్నావు. నువ్వు ఓడినా వాళ్ళ మనస్సాక్షికి తెలుసు